అండి నమస్తే. ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి పార్లమెంట్ సమావేశాల్లో చాలా ప్రధానంగా ఉన్నటువంటి రెండు అంశాలు. ఒకటి న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో ఉన్నటువంటి 3 లాంగ్వేజ్ ఫార్ములా, అండ్ సెకండ్ వన్ వచ్చి డిలిమిటేషన్ ఆఫ్ పార్లమెంట్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ గురించి. అందులో మనము 3 లాంగ్వేజ్ ఫార్ములా గురించి చూసుకున్నట్లయితే జనరల్గా ఇది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఫ్రేమింగ్ దగ్గర నుంచి, అంటే 1947లో ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చిన దగ్గర నుంచి ఈ లాంగ్వేజ్ నేషనల్ లాంగ్వేజ్గా హిందీ ఉండాలా ఉండకూడదు అనేది చాలా పెద్ద ఇష్యూగా చర్చ జరుగుతూ ఉంది దేశవ్యాప్తంగా. అప్పటి నుంచి ఈ రోజుకి కొంతమంది తెలియని మూర్ఖులు ఇంకా ఇండియాకి ఏదో హిందీ నేషనల్ లాంగ్వేజ్ అని అనుకుంటున్నారు. బట్ ఇండియాకి ఇప్పటికీ ఒక లాంగ్వేజ్ అఫీషియల్గా నేషనల్ లాంగ్వేజ్ అని లేదు, కానీ అఫీషియల్ లాంగ్వేజెస్ అయితే 2 హిందీ అండ్ ఇంగ్లీష్లో అయితే ఉన్నాయి, అండ్ షెడ్యూల్ లాంగ్వేజెస్ అయితే 22 లాంగ్వేజెస్ ఉన్నాయి. అయితే ఈ క్రమంలో 2014లో ఒక జడ్జిమెంట్ వచ్చింది. ఇండియాలో ఉన్నటువంటి లాంగ్వేజెస్ మల్టిపుల్ లాంగ్వేజెస్ ఉండటం వల్ల ఇండియా ఎలా అయితే రిలీజియన్ పాయింట్ ఆఫ్ వ్యూలో సెక్యులరిజాన్ని ప్రమోట్ చేసుకుంటూ కాన్స్టిట్యూషన్లో అడాప్ట్ చేసేసింది సెక్యులరిజం అనేసి, అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ప్రమోటింగ్ ఆఫ్ లాంగ్వేజెస్ కూడా ఆ సెక్యులర్ ఫ్యాబ్రిక్ అనేది లాంగ్వేజ్ విషయంలో కూడా మెయింటైన్ చేయాలా. నో బడీ షుడ్ ట్రై టు ఇంపోజ్ ఆర్ నో ఇన్స్టిట్యూషన్ షుడ్ ట్రై టు ఇంపోజ్ లాంగ్వేజ్ ఆన్ ఎనీ వన్ ఆర్ ఎనీ ఎంటిటీ. ఈ ఆస్పెక్ట్లో మనం చూసుకున్నట్లయితే ఇండియాలో ఉన్నటువంటి మన లాంగ్వేజ్ గ్రోత్ ఏదైతే ఉందో, ఆ లాంగ్వేజెస్ ఆరిజిన్ ఏదైతే ఉందో చాలా ఆర్గానిక్గా వచ్చినటువంటి తప్ప ఇదేదో ఇంపోజ్ చేయటం వల్ల ఒక లాంగ్వేజ్ మీద ఇంకో దాని మీద ఇంకో లాంగ్వేజ్ వల్ల కొత్తగా ఎమర్జ్ అయిన లాంగ్వేజెస్ ఏది కాదు. ఇండియాలో ఉన్నటువంటి లాంగ్వేజెస్ అన్ని ఆర్గానిక్గా గ్రో అయిన లాంగ్వేజెస్. మనం చూసుకున్నట్లయితే 1947లో కాన్స్టిట్యూషన్ ఫ్రేమింగ్ జరుగుతున్నప్పుడు నేషనల్ లాంగ్వేజ్గా హిందీ ఉండాలని కొద్దిమంది వాదన. నేషనల్ లాంగ్వేజ్గా హిందీ ఉండేదానికి ఆస్కారం లేదు, ఎందుకంటే వెరీ ఫ్యూ స్టేట్స్లో అది కొద్దిమంది మాత్రమే మదర్ టంగ్ హిందీగా ఉంది. వేరే రాష్ట్రాల్లో హిందీ మాట్లాడే వాళ్ళు ఉన్నప్పటికీ ఫర్ దెమ్ మదర్ టంగ్ నాట్ హిందీ అనేసి ఒక పెద్ద వాదన ఆర్గ్యుమెంట్ జరిగిన క్రమంలో కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో హిందీని నేషనల్ లాంగ్వేజ్గా కాకుండా ఒక వయా మీడియా పాత్ని తీసుకొచ్చి అఫీషియల్ లాంగ్వేజ్గా ఆన్ పార్ విత్ ఇంగ్లీష్ హిందీని కూడా అఫీషియల్ లాంగ్వేజ్గా పెట్టే ప్రయత్నం చేశారు. సో ఈ కాంప్రమైజ్ ఫార్ములాని ప్రపోజ్ చేసింది మున్షి అయ్యంగార్ ఫార్ములా అంటారు. సో ఈ ఫార్ములా ద్వారా వచ్చిందే మన ఆర్టికల్ 343. సో ఆర్టికల్ 343 ఏం చెప్తుంది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో అంటే హిందీని అఫీషియల్ లాంగ్వేజ్గా డిక్లేర్ చేసింది. దేవగిరి స్క్రిప్ట్లో ఉన్నటువంటి హిందీ లాంగ్వేజ్ని యూనియన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఒక అఫీషియల్ లాంగ్వేజ్గా మాత్రమే డిక్లేర్ చేసింది ఆర్టికల్ 343. సో ఇక్కడ హిందీని అఫీషియల్ లాంగ్వేజ్గా సెలెక్ట్ చేయడం వల్ల నేషనల్ లాంగ్వేజ్గా హిందీని ప్రమోట్ చేయడం అనేది కంప్లీట్గా సైడ్ లైన్ అయిపోయింది. సో ఇక్కడ హిందీని నేషనల్ లాంగ్వేజ్గా ఎందుకు ప్రమోట్ చేయలేకపోయారు ఆ రోజు అంటే హిందీతో పాటు దేశంలో ఉన్నటువంటి వివిధ భాషల్లో మనకు లాంగ్వేజెస్ చూసుకున్నట్లయితే మరాఠీ ఉంది, గుజరాతీ ఉంది, రాజస్థానీ ఉంది, బెంగాలీ ఉంది, అండ్ సౌత్ ఇండియాలో ఉన్న తెలుగు ఉంది, తమిళ్, కన్నడ, మలయాళం, ఇలా డిఫరెంట్ స్టేట్స్లో డిఫరెంట్ లాంగ్వేజ్ వాళ్ళ మదర్ టంగ్గా ఉంది, అండ్ స్టేట్స్లో అఫీషియల్ లాంగ్వేజ్గా ఉంది. కాబట్టి హిందీ ఒక లాంగ్వేజ్ని మాత్రమే మనం నేషనల్ లాంగ్వేజ్గా ప్రమోట్ చేయగలిగితే ఈ రాష్ట్రాల్లో నుంచి తీవ్ర మొత్తంలో ఇండిపెండెన్స్ వచ్చిన కొత్తలో పెద్ద మొత్తంలో ఒక వార్ ఆఫ్ వార్డ్స్ ఆర్ పెద్ద మొత్తంలో ఒక కొత్తగా ఏర్పడ్డ దేశానికి, ఇండిపెండెన్స్ వచ్చిన దేశానికి ఈ లాంగ్వేజ్ విషయంలో మళ్ళీ డివిజన్స్ వస్తే బాగోదనే ఒక ఉద్దేశంతో 1949 నుంచి ఇండియాలో ఒక మున్షి అండ్ అయ్యంగార్ ఫార్ములా బేస్ చేసుకొని అఫీషియల్ లాంగ్వేజ్గానే ప్రమోట్ చేసుకెళ్లే ప్రయత్నం అయితే చేశారు. అండ్ ఈ అఫీషియల్ లాంగ్వేజ్ జనరల్గా మనం చూసుకున్నట్లయితే జనరల్గా కమ్యూనికేషన్ బిట్వీన్ ద సెంటర్ అండ్ నాన్ హిందీ స్పీకింగ్ స్టేట్ యాజ్ వెల్ యాజ్ సెంటర్ యాజ్ వెల్ యాజ్ అదర్ హిందీ స్పీకింగ్ స్టేట్స్. సో గవర్నమెంట్కి మధ్య ఒక కమ్యూనికేషన్గా మాత్రమే ఈ అఫీషియల్ లాంగ్వేజ్ని యూజ్ చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది. అండ్ ఎక్కడైతే అఫీషియల్ లాంగ్వేజ్గా హిందీ లేదో స్టేట్స్లో అక్కడ ఇంగ్లీష్ వాళ్ళ మధ్య కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య కమ్యూనికేషన్కి హిందీని యూజ్ చేయడం అయితే జరిగింది. అయితే ఈ క్రమంలో సుప్రీంకోర్టులో 2014లో సుప్రీంకోర్టులో కేసు వచ్చింది. ఆ కేసు చాలా క్లియర్గా చెప్పింది ఏంటంటే ఇండియాలో లాంగ్వేజ్ ఫెడరలిజం సెక్యులరిజాన్ని ప్రమోట్ చేయాలా. ఇక్కడ అఫీషియల్ లాంగ్వేజ్గా హిందీని పెట్టినంత మాత్రాన హిందీని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఏ మినిస్ట్రీ ఫర్ దట్ మ్యాటర్ హోమ్ మినిస్ట్రీ జనరల్లీ లుక్ ఆఫ్టర్ బై ద హిందీ లాంగ్వేజ్ ప్రమోషన్ గురించి. సో ఆర్టికల్ 351 ఏం చెప్తుందంటే ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టు ప్రమోట్ హిందీ లాంగ్వేజ్ కమ్యూనికేషన్ పర్పస్కి, అంతే తప్ప హిందీ లాంగ్వేజ్ని దేశం మొత్తం ప్రమోట్ చేసి హిందీ మాట్లాడేలా ఫోర్స్ చేయమని లేదు ఇక్కడ. అందుకని ఈ పర్టికులర్ 351 ఆర్టికల్ ప్రకారమే హిందీ లాంగ్వేజ్ ప్రమోట్ చేయడం అంటే గవర్నమెంట్ కమ్యూనికేషన్ కోసం అఫీషియల్ పర్పస్ల కోసం కమ్యూనికేట్ చేసేదానికి తప్ప రాష్ట్రాల్లో ఎడ్యుకేషన్ దగ్గర నుంచి అది ప్రమోట్ చేయాలనేసి లేదు అనేసి మనకు ఆర్టికల్ 29 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఫండమెంటల్ రైట్లో ఇండియాలో రిలీజియన్ పరంగా కానీ లేకపోతే లాంగ్వేజెస్ పరంగా ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళ రిలీజియన్ని, వాళ్ళ లాంగ్వేజ్ని, వాళ్ళ కల్చర్ని ప్రొటెక్ట్ చేసుకునేదానికి మనకు ఫండమెంటల్ రైట్ ఆర్టికల్ 29(1)
ఉంది. ఆ లాంగ్వేజ్ ప్రకారము ఎవరి లాంగ్వేజ్ని, ఎవరి కల్చర్ని, ఎవరి రిలీజియన్ని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకునే ఫండమెంటల్ రైట్ ఉంది. కాబట్టి అకార్డింగ్ టు ఆర్టికల్ 351 కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డ్యూటీ ఇంటర్లింకింగ్ లాంగ్వేజ్ని ప్రమోట్ చేసే అంతవరకే తప్ప దాన్ని తీసుకొచ్చి దేశంలో ఉన్న వివిధ రాష్ట్రాల మీద హిందీ లాంగ్వేజ్ రుద్దడం కాదు అనేది మాత్రం చాలా చాలా క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. అండ్ ఆర్టికల్ 351 చాలా క్లియర్గా మనకు చెప్పేది ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ లాంగ్వేజ్ని ప్రమోట్ చేసే ఒక ప్రధాన ఉద్దేశం మీడియం ఆఫ్ ఎక్స్ప్రెషన్ పర్పస్లోనే ప్రమోట్ చేయాలి తప్ప ఇది వేరే రాష్ట్రాల మీద హిందీ రుబ్బే ప్రయత్నం కాదు, రుద్దే దానికి ఆస్కారం లేదని చాలా క్లియర్గా చెప్పింది. మనం చూసుకున్నట్లయితే ఫండమెంటల్ రైట్ ప్రకారం మనం చూసుకున్నట్లయితే ఆర్టికల్ 19లో కూడా ఇప్పుడు ఏ పిల్లవాడు గవర్నమెంట్ స్కూల్లో చదివినా, ప్రైవేట్ స్కూల్లో చదివినా ఏ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్లో చదువుకోవాలనేది అగైన్ అట్ ఈస్ కంప్లీట్లీ పేరెంట్స్ డిస్క్రిప్షన్ కూడా కాదు. కిడ్ స్కూల్ గోయింగ్ చిల్డ్రన్ ఏ లాంగ్వేజ్లో చదువుకోవాలంటే ఆ లాంగ్వేజ్లో చదువుకునే ప్రొవిజన్ ఇవ్వాలి. ఎందుకంటే బికాజ్ ఒక పిల్లవాడు మదర్ టంగ్ ఒక లాంగ్వేజ్ ఉన్నోళ్ళకి పుట్టినంత మాత్రాన ఆ లాంగ్వేజ్లోనే చదివించాలని ఒక రూల్ అనేది ఏది లేదు అనేసి ఈ పర్టికులర్ జడ్జిమెంట్ ఏదైతే ఉందో దీన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ లాంగ్వేజ్ సెక్యులరిజం అనే అంశాన్ని యుఎస్ఏ ఒక సుప్రీంకోర్టు జడ్జిమెంట్ నుంచి తీసుకొని ఒక చైల్డ్ ఒక పేరెంట్కి పుట్టినంత మాత్రాన, ఒక స్టేట్లో పుట్టినంత మాత్రాన ఆ స్టేట్ లాంగ్వేజ్ని లేకపోతే ఆ పేరెంట్స్ లాంగ్వేజ్ నేర్చుకోవాల్సిన నెసెసిటీ లేదు అనేసి హోలీ నేమ్స్ ఇన్ 1924 అనే యుఎస్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ నుంచి ఒక ప్రొవిజన్ని తీసుకొని సుప్రీంకోర్టు 2014లో ఉత్తరప్రదేశ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా ఒక కేసులో చాలా క్లియర్గా మెన్షన్ చేసింది. ఒక లాంగ్వేజ్ని ఒకళ్ళ మీద ఇంపోజ్ చేసేదానికి పేరెంట్స్కి కానీ, స్టేట్స్కి కానీ, ఫర్ దట్ మ్యాటర్ స్టేట్స్ ఇన్ ద సెన్స్ గవర్నమెంట్కి కానీ లేదని చాలా క్లియర్గా చెప్పింది. బట్ స్టిల్ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ 3 లాంగ్వేజ్ ఫార్ములా ద్వారా ఖచ్చితంగా ఎనీ 3 లాంగ్వేజ్ అంటుంది. కానీ ఎనీ 3 లాంగ్వేజ్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి పెట్ లాంగ్వేజెస్గా ఉన్నటువంటి 2 లాంగ్వేజ్, ఒకటి హిందీ, సెకండ్ సాంస్క్రిట్, ఈ 2 లాంగ్వేజ్ని దేశంలో పెద్ద మొత్తంలో ప్రమోట్ చేసేదానికి చాలా చాలా క్లియర్గా కుట్ర అయితే జరుగుతూ ఉంది. సో ఇలాంటి కుట్రల నుంచి దేశంలో ఒక చర్చ వైపు అడుగులు వేయాలంటే మాత్రం ఖచ్చితంగా సుప్రీంకోర్టు 2014లో లాంగ్వేజ్ సెక్యులరిజం గురించి ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ఏదైతే ఉందో, యూపీ సాహిత్య సమ్మేళన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ యూపీ, ఈ పర్టికులర్ ఆస్పెక్ట్లో సుప్రీంకోర్టు ఇచ్చినట్టు ఈ పర్టికులర్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ని క్లియర్గా ఫాలో అయితే మాత్రం అసలు లాంగ్వేజ్ సెక్యులరిజంను ఇండియాకి ఎందుకు అవసరమో తెలుస్తుంది. సో ఆర్టికల్ 351 కానీ, ఆర్టికల్ 349 కానివ్వండి, ఆర్టికల్ 29 అవ్వనివ్వండి, ఆర్టికల్ 19 అవ్వనివ్వండి, ఆర్టికల్ 19 యాజ్ వెల్ యాజ్ ఆర్టికల్ 29 అనేది ఫండమెంటల్ రైట్స్ కెన్ నాట్ బి వైలేటెడ్. సో వైలేట్ చేసేదానికి రైట్ పార్లమెంట్కి కూడా లేదు. ఎప్పుడన్నా ఎవరైనా ఫండమెంటల్ రైట్స్ అని వైలేట్ అయితే డైరెక్ట్గా సుప్రీంకోర్టుకి వెళ్ళి కేసు ఫైల్ చేసేదానికి ప్రొవిజన్ ఉంది. ఎందుకంటే ఫండమెంటల్ రైట్స్ అనేది ఇండియాలో కాన్స్టిట్యూషనల్లీ గ్యారంటీడ్ అవి. సో వాటిని వైలేట్ చేసే అధికారం కేంద్ర ప్రభుత్వానికి కూడా లేదు. ఇదొక్కటి తెలుసుకుంటే బాగుంటుంది కేంద్ర ప్రభుత్వం బిఫోర్ గోయింగ్ టు ఇంపోజ్ ఎనీ లాంగ్వేజ్ అండ్ ఎనీ వన్ ఎల్స్. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఎర్లీ డేస్ ఆఫ్ ఇండియాలో వచ్చినటువంటి ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారం బీహార్లో ఫస్ట్ లాంగ్వేజ్గా హిందీ ఉంది, వాళ్ళకు సెకండ్ లాంగ్వేజ్గా తెలుగు ఉంది. కానీ బీహార్లో ఎన్ని గవర్నమెంట్ స్కూల్స్లో తెలుగు సెకండ్ లాంగ్వేజ్గా టీచ్ చేస్తున్నారు, ఎన్ని గవర్నమెంట్ స్కూల్స్లో తెలుగు టీచర్స్ని రిక్రూట్ చేస్తున్నారు, ఎంతమంది బీహారీలు ఈరోజు తెలుగులో కనీసం ఒక 4-5 పదాలు అర్థం చేసుకునే పరిస్థితిలో ఉన్నారంటే రైట్ ఫ్రమ్ డే వన్ ఎప్పుడైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చినటువంటి మొట్టమొదటి ఎడ్యుకేషన్ పాలసీ దగ్గర నుంచి కూడా బీహార్ ప్రభుత్వం ఒక్క తెలుగు టీచర్ని కూడా అపాయింట్ చేసే పరిస్థితి లేదు. కానీ సౌత్ ఇండియాలో మెజారిటీ ఆఫ్ ద స్టేట్స్లో బారింగ్ తమిళనాడు, మెజారిటీ ఆఫ్ ద స్టేట్స్లో హిందీ అట్లీస్ట్ థర్డ్ లాంగ్వేజ్గా ఉంది. కానీ అదే నార్త్ ఇండియాలో సౌత్ ఇండియన్ లాంగ్వేజ్ని ప్రమోట్ చేసే ప్రయత్నంలో భాగంగా బీహార్లో తెలుగు సెకండ్ లాంగ్వేజ్గా పెట్టుకున్నటువంటి బీహార్ ప్రభుత్వం అకార్డింగ్ టు ఫస్ట్ ఎడ్యుకేషన్ పాలసీ ఆఫ్ ఇండియా ఈ రోజుకి ఒక తెలుగు టీచర్ని అపాయింట్ చేసే పరిస్థితి లేదు. అలాంటప్పుడు 3 లాంగ్వేజ్ ఫార్ములాలో హిందీ సౌత్ ఇండియాలో స్టేట్స్ నేర్చుకోవాలా, మాట్లాడాలి, లేకపోతే స్కూల్లో మ్యాండేటరీ చేయాలంటే అది ఎంతవరకు సమంజసం? సో కుదిరితే లాంగ్వేజ్ సెక్యులరిజాన్ని ప్రమోట్ చేసే ప్రయత్నం చేయండి. మళ్ళీ సెక్యులరిజం అంటే ఈ సంగీలు ఈ బత్తాయిలకు మళ్ళీ వేరే సెక్యులరిజం అంటే అదేదో పెద్ద భూత పదం. సెక్యులరిజం అంటే నాయన నీ మతాన్ని గౌరవించి పరమతాన్ని ద్వేషించకంతే. అంతేగాని ఒక మతం గొప్పది ఇంకో మతం చెడ్డదో చిన్నదని కాదు. ఈక్వల్ ప్రయారిటీ అన్ని మతాలకి ఇవ్వడం. మెజారిటీ మాది ఎక్కువ మంది హిందువులు ఉన్నంత మాత్రం హిందువులు ఇది, తక్కువ మంది మైనారిటీ వాళ్ళు తక్కువ నెంబర్లో ఉంటారు కాబట్టి వాళ్ళని సెకండ్ గ్రేడ్ సిటిజన్గా, సెకండ్ గ్రేడ్ రిలీజియన్గా చూడాలని కాదు. అసలు సెక్యులరిజం గవర్నమెంట్ అసలు రిలీజియస్ అఫైర్లో ఇంటర్వ్యూన్ అవ్వకూడదు. అది సెక్యులరిజం యొక్క బేసిక్ ట్రైట్. అది తెలియకుండా ఏదేదో మాట్లాడితే కుదరదు. అంటే హిందీ లాంగ్వేజ్కి వచ్చేసరికి 3 లాంగ్వేజ్ ఫార్ములాకి వచ్చేసరికి
లాంగ్వేజ్ సెక్యులరిజాన్ని ఎట్టి పరిస్థితిలో యూనియన్ ఆఫ్ ఇండియానే ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ ఎలా అయితే అకార్డింగ్ టు ఆర్టికల్ 351 హిందీని ప్రమోట్ చేస్తుందో, మల్టిపుల్ లాంగ్వేజ్ని కుదిరితే షెడ్యూల్ లాంగ్వేజెస్ ఏవైతే ఉన్నాయో 22 షెడ్యూల్ లాంగ్వేజెస్ మొత్తాన్ని దేశవ్యాప్తంగా ప్రమోట్ చేయగలిగితే బాగుంటుంది. అంతే తప్ప ఒక లాంగ్వేజ్నే ప్రమోట్ చేస్తాం, ఆర్టికల్ 351 ప్రకారం హిందీని ప్రమోట్ చేయమన్నారు కాబట్టి మేము హిందీ ఒక్కదాన్నే ప్రమోట్ చేస్తామంటే అది కంప్లీట్గా బయాస్డ్గా ఉంటుంది. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ 2014లో ఏదైతే వచ్చిందో లింగ్విస్టిక్ సెక్యులరిజం గురించి, దానికి అగెనిస్ట్గా వెళ్ళేదానికి ఆస్కారం ఉంది. సో ఇలాంటి పిచ్చివాదనలకు వెళ్ళి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య గొడవను పెంపొందించే చర్చలు లేపకుండా కుదిరితే మల్టిపుల్ లాంగ్వేజెస్ నేర్పించే ప్రయత్నం చేయండి. లేకపోతే ఏ రాష్ట్రాల్లో ఏ లాంగ్వేజ్ ఏ రాష్ట్రంలో ఏ లాంగ్వేజ్ని ప్రమోట్ చేయాలనేది రాష్ట్రాలకు వదిలేసేయండి. ఆ రాష్ట్రాలు డిసైడ్ చేసుకుంటారు. థ్యాంక్ యూ.